రాష్ట్రంలో ఎండల బీభత్సం కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. రాష్ట్రంలో పలుచోట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భరించలేని హీట్కు తోడు వేడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. అటు నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.